సింగరేణిపై కుట్రలు చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బోయబోయ్ ఆదేశాల మేరకు ఇక్కడ చోటెబాయ్ సింగరేణి మీద కుట్రలు చేసే ప్రమాదం ఉందని కేసీఆర్ హెచ్చరించారు. ఈ మధ్యన ఏమైపోయిందంటే ప్రైమ్ మినిస్టర్ రాగానే ఇక్కడ అవకాశానికి పోలేయాడ ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయాలి, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకోవాలని ఒక్కసారి పోతే ఇక్కడ చోటేబాయ్ అనవట్రి, అక్కడ ఆయన ప్రైమ్ మినిస్టర్ రాగానే బడేబాయ్ అనవట్రి. మరి మీరు ఎవరికి పోరు? ఎవరిని ఒక నాయకుడిని తలసాని సీనాను పంపించరు, శ్రీనివాస్ యాదవ్ను పంపించరు. నువ్వేనన్నా పోతావా? నవాబు నువ్వే అద్దంలో చూసుకో ఒకసారి ముఖం. నువ్వు చేసిన ఘనత ఎట్లుందో. ఈరోజు మళ్ళా వాళ్ళని చోటబాయ్ బడబాయ్ అంటారు, గుంపు మేస్త్రి అంటారు, తర్వాత తెలంగాణలో దద్దమ్మలు అంటారు. అన్నీ మీకే. మీ అసభ్య పదజాలాలతోటి రాష్ట్రాలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. పిల్లలు, యూత్, లేడీసు, జెంట్సు అంతా మొబైల్ చూసేవాళ్ళు. అస్సలు తెలుగులా తెలుగులా తెలుగు గౌరవాన్ని పాడు చేసిందే కేసీఆర్ అంటున్నాను నేను. ఏ రోజుకినా గత 1947 నుంచి 52 నుంచి స్టార్ట్ చేస్తే బూర్గుల రామకృష్ణారావు కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఎంతోమంది సీఎంలు చేసిండ్రు. ఎవరు ఇట్లా మాట్లాడలే, ఎవరు ఇట్లా ఆస్తులు సంపాదించుకోలే. ఈరోజు వీళ్ళు ఇట్లా ఈ విధంగా తగలబడ్డారు. మొత్తం కంప్లీట్గా తగలబడి కరెక్ట్గా మాట్లాడతారు. ఏంటంటే సింగరేణి మీద కుట్రలు ప్రమాదం ఉందని కేసీఆర్ హెచ్చరించారు. గతంలో ఆస్ట్రేలియా నుంచి ఆదాని దిగుమతి చేసుకున్న బొగ్గు కొనాలంటూ ప్రధాని మోదీ ఎంత ఒత్తిడి చేసినా మాకు సింగరేణి బొగ్గు ఉంది, ఆదాని బొగ్గు అవసరం లేదు, 1 టన్ను కూడా కొనను అంటూ తెగేసి చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆదేశిస్తే నా తలకాయ తెగిపడ్డ మోటార్లకు మీటర్లు పెట్టనంటూ రైతుల ప్రయోజనాలు కాపాడిన చరిత్ర తనకు ఉందన్నారు. నీవన్నీ గాలి మాటలు తప్ప ఏమీ లేవు. ఏమీ లేవు. నువ్వు చేసిన పనులే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోసపూరితం. క్లారిటీగా ఈరోజు బాగా ఆలోచన చేయండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, తర్వాత బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎవడు మోసం చేస్తే వాడే నాశనం అవుతాడు. రాష్ట్ర ప్రజలు ఈసారి ఎవరికి ఎన్ని సీట్లు గెలిపించుకోవాలి, రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఏ నాయకుడు కావాలనే తెలంగాణ ప్రజలకు అవగాహన ఉంది.